హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. లాస్ట్ వీడియోలో మనం బ్యాటింగ్ యావరేజ్ మరియు బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో బౌలింగ్ యావరేజ్ మరియు బౌలింగ్ స్ట్రైక్ రేట్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఆ లాస్ట్ వీడియో చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా బౌలింగ్ యావరేజ్. ఒక బౌలర్ ఒక వికెట్ తీయడానికి సగటున ఎన్ని పరుగులు ఇస్తున్నాడో తెలిపేదాన్నే బౌలింగ్ యావరేజ్ అంటారు. ఎగ్జాంపుల్, భువి తన ఓడిఐ కెరియర్లో 120 ఇన్నింగ్స్లో 141 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ యావరేజ్ 35.11గా ఉంది. అంటే భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్లో దాదాపు ప్రతి 35 పరుగులకు ఒక వికెట్ తీయగలిగాడు. ఇప్పుడు ఈ బౌలింగ్ యావరేజ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో తెలుసుకుందాం. ఈ బౌలింగ్ యావరేజ్ని క్యాల్కులేట్ చేయడానికి మనకు కావలసిన పారామీటర్స్: మొదటిది నెంబర్ ఆఫ్ రన్స్ కన్సీడెడ్, అంటే ఆ బౌలర్ ఇచ్చిన పరుగులు. రెండవది నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్, అంటే ఆ బౌలర్ తీసుకున్న వికెట్లు. ఇక బౌలింగ్ యావరేజ్ని క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా నెంబర్ ఆఫ్ రన్స్ కన్సీడెడ్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్. ఎగ్జాంపుల్గా ముందు చెప్పిన భువి స్టాట్స్నే తీసుకుందాం. సో భువి బౌలింగ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు అతను ఇచ్చిన పరుగులు 4951 బై అతను తీసిన వికెట్లు 141, దట్ ఈజ్ ఈక్వల్ టు 35.11. సో క్రికెట్లో ఏ ఫార్మాట్లో అయినా ఇలాగే బౌలింగ్ యావరేజ్ని క్యాల్కులేట్ చేస్తారు. ఇక ఏ బౌలర్ అయితే తక్కువ యావరేజ్ని మెయింటైన్ చేస్తాడో అతన్ని అంత కన్సిస్టెంట్ బౌలర్గా పిలుస్తారు. ఇప్పుడు మనం బౌలింగ్ స్ట్రైక్ రేట్ గురించి తెలుసుకుందాం. ఒక బౌలర్ సగటున ఒక వికెట్ తీయడానికి ఎన్ని బంతులు వేయాల్సి వస్తుందో తెలిపేదాన్నే బౌలింగ్ స్ట్రైక్ రేట్ అంటారు. ఎగ్జాంపుల్, జస్ప్రీత్ బుమ్రా తన టీ20 కెరియర్లో 61 ఇన్నింగ్స్లో 74 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ స్ట్రైక్ రేట్ 17.9గా ఉంది. అంటే బుమ్రా దాదాపు ప్రతి 18 బంతులకి ఒక వికెట్ను తీయగలిగాడు. ఇప్పుడు ఈ బౌలింగ్ స్ట్రైక్ రేట్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో తెలుసుకుందాం. ఈ బౌలింగ్ స్ట్రైక్ రేట్ని క్యాల్కులేట్ చేయడానికి కావలసిన పారామీటర్స్: మొదటిది నెంబర్ ఆఫ్ బాల్స్ బౌల్డ్, అంటే ఆ బౌలర్ వేసిన బాల్స్. రెండవది నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్, అంటే ఆ బౌలర్ తీసిన వికెట్స్. ఇక ఇప్పుడు బౌలింగ్ స్ట్రైక్ రేట్ని క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా నెంబర్ ఆఫ్ బాల్స్ బౌల్డ్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్. ఎగ్జాంపుల్గా ముందు చెప్పిన బుమ్రా స్టాట్స్నే తీసుకుందాం. సో బుమ్రా బౌలింగ్ స్ట్రైక్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అతను వేసిన బాల్స్ 1331 బై అతను తీసిన వికెట్స్ 74, దట్ ఈజ్ ఈక్వల్ టు 17.9. సో క్రికెట్లో ఏ ఫార్మాట్లో అయినా ఇలాగే బౌలింగ్ స్ట్రైక్ రేట్ని క్యాల్కులేట్ చేస్తారు. ఇక ఏ బౌలర్ అయితే తక్కువ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తాడో అతన్ని అంత మంచి వికెట్ టేకర్ బౌలర్గా పిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.